నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బాత్ తిరుగునటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టులు మృతుల్లో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ఏరియాలో ఎదురుకాల్పులు, 16 గంటల పాటు సాగిన ఎన్కౌంటర్. ఈ ఏడాది ఇప్పటివరకు 86 మంది మావోయిస్టుల మృతి. కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలి కేటీఆర్. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడినా ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు ట్రంప్. ఇక ప్రజల చావులు ఆగాలని అనుకుంటున్నాం. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం మోదీ టూర్ తర్వాతే. నేటి నుంచి 13 తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన. 13 తర్వాతే ప్రమాణం ఉండే అవకాశం. బీజేపీ వర్గాల వెల్లడి. సీఎంను తేల్చేందుకు హై లెవెల్ మీటింగ్. ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ. ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఇదే. సీఎం రేవంత్. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తారా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు, దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. రోహిత్ సెంచరీ, ఇండియా విక్టరీ. మేడిగడ్డ రిపోర్ట్ ఏది? బడులకు అందరినీ భగీరథ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలలకు నల్ల కనెక్షన్ ఇయ్యలే. ఇచ్చిన చోట్ల స్టోరేజ్కి ఏర్పాట్లు చేయలే. ఉదయం 6 గంటలకే నల్ల నీళ్లు, ఆ తర్వాత బోర్లు నీళ్లే దిక్కు. అన్ని పార్టీలది బీసీ నినాదమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్. కులగణన, వర్గీకరణ, పథకాల అంశాలతో కాంగ్రెస్, కులగణనతో బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్. భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అంటూ బీజేపీ. బీరేన్ సింగ్ రాజీనామా. గవర్నర్ను కలిసిన రిజైన్ చేసిన మణిపూర్ ముఖ్యమంత్రి. సర్పంచ్ పదవి 27 లక్షలు. గద్వాల జిల్లాల గోకులపాడులో వేలంపాట. 4 పోటీ, ఎక్కువ పాడిన వారికి పదవి. శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. ఆ కారిడార్ వెనక్కి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజా నుంచి తమ బలగాలను ఉపసంహరించిన ఇజ్రాయెల్. ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్ అంటూ టైమ్ మ్యాగజైన్ వ్యంగ్యాత్మక కవర్ పేజీ. సైబర్ రీఫండ్ సగమే. ఖాతాలు ఫ్రీజ్ అయిన సైబర్ నేరగాలు దోచుకున్న సొమ్ము చేతికి వస్తున్న గ్యారంటీ లేదు. మణిపూర్ సీఎం రాజీనామా. ఎరుపెక్కిన ఇంద్రావతి. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్ల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్. మృతుల్లో చాలా వరకు జనమిలిషియా సభ్యులే. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు కూడా ఉన్నట్టు సమాచారం. మృతదేహాల గుర్తింపు చేపడితే వివరాలు వెల్లడించే ఛాన్స్. 40 రోజుల్లో 81 మంది మృతి. రేస్లో పరవేశ్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ. ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజీనామా. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్. ఇక ట్రిపుల్ ఇంజన్. ఢిల్లీ మేయర్ పదవిపై బీజేపీ గురి. దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిరక్షణకు చేతులు కలపాలి. అవసరమైతే విషయంలో నేనే చొరవ తీసుకుంటా. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా తోడ్పాటు ఇవ్వడం లేదు. ఒకే దేశం ఒకే ఎన్నిక వెనుక మోదీ రహస్య ఎజెండా. రాష్ట్రాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారనే ఆరోపణ. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చెలో కామారెడ్డి. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ గుర్తు చేసేందుకు సభ. నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు. ఎన్నిసార్లు చెప్పినా మారరా? శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? సెలవు దినాల్లో కూల్చివేస్తే కఠిన చర్యలు. హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు. స్థానిక సమరానికి సై. పంచాయతీ పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు. గ్రామాల్లో పెరుగుతున్న హడావుడి. అక్కడ కష్టాలు పడడం అవసరమా? మన దేశంలోనూ బాగుంటుందట బిడ్డ, తిరిగి వచ్చేసేయి. అమెరికా నుంచి పిల్లలను వచ్చేయాలంటున్న తల్లిదండ్రులు. అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగాల కోత. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న, ఉద్యోగులను తగ్గిస్తున్న సంస్థలు. బాబు బయటకు దయచేయి. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా. రాష్ట్రంలో 2 ఏళ్లుగా జాతుల మధ్య సంఘర్షణ. ఈ హింసను బీరేన్ సింగ్ స్వయంగా ప్రేరేపించారంటూ ఇటీవల ఒక ఆడియో విడుదల. అడవిలో నెత్తుటేర్లు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి. వారిలో 11 మంది మహిళలు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని ప్రచారం. 2 జవాన్ల మృతి, మరో 2కి గాయాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో ఘటన. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి. కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా? జనాభా దామాషాతో పునర్విభజన చేస్తే బిమారు రాష్ట్రాలతోనే కేంద్రం సర్కారు. దక్షిణాది రాష్ట్రాలు అవసరం ఉండదు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విఘాతం. పునర్విభజనలో రాష్ట్రాల్లో ఉన్న సీట్లను 50% పెంచాలి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి. ఒకే దేశం ఒకే ఎన్నికకు మేము అంగీకరించము. స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా?
తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు నేటి విచారణ. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలనే ఎమ్మెల్యేల వినతి. మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక దాడి. కోడ్ ముగిశాకే కొత్త ఇల్లు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్. ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు. 27 లక్షలకు సర్పంచ్ పదవి వేలం. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలం పాట. 12 మంది పాల్గొన్నట్టు సమాచారం. తీర్పు శిరసా వహిస్తా, ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తా. ఫిరాయింపులపై మాట్లాడే అర్థం బీఆర్ఎస్ లేదు. కడెం శ్రీహరి. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ. అమికస్ క్యూరీ హన్సారియా సిఫారసు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసుల పెండింగ్. వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. చిలుకూరి అర్చకుడిపై దాడి. సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం సేన ఘాతుకం. ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు ఆర్థిక సాయానికి డిమాండ్. ఆలయ బాధ్యతలు అప్పగించాలని దౌర్జన్యం. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్టు. పారని పథకాలు. సంక్షేమమే విజయానికి వీసా కాదు. ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమి తప్పించుకోలేని పార్టీలు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆప్. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలు. మోదీ అమెరికా నుంచి వచ్చాకే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం. షాతో నడ్డా సమావేశం. సీఎం అభ్యర్థిపై చర్చ. రేస్లో ముందున్న పరమేశ్ వర్మ. కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిపోని దోస్తులు. ఏళ్లుగా బహిరంగంగానే చెట్టపట్టాలు. వారి అనైతిక పొత్తులకు సాక్ష్యాలెన్నో. కిషన్ రెడ్డి. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.